ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల గోడును పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం తోగుట వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన అక్కడ తడిచిన పొద్దుతిరుగుడు ధాన్యంను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. 2 నెలల క్రితమే పొద్దుతిరుగుడు ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి పోసామని, కొనుగోళ్లు జరగక వానలకు తడుస్తూ ఎండలకు ఎండిపోతూ పంట నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో చివరికి మార్కెట్ నుంచి బయటకు తీసుకువెళ్లి అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏం లాభం లేదు, ఇవెవరు కూడా కాదు. ప్రైవేట్ పోతున్నాయి సార్. అవి 6,000 రూపాయలు. 3 నెలలకు పంట ఈ సన్ఫ్లవర్ 3 నెలలు అవుతుంది. ఇప్పుడు అన్న కొన్నా అని చెప్పినా వాళ్ళు బయట 6,500 తీసుకుని బయట మళ్ళా వీళ్ళు కొంటా తెచ్చిది జాలు పోసి ఉప్పు పోసి ఎక్కువ ఇస్తాను. మొన్న 24 రూపాయలు మళ్ళీ పెంచింది 600 ఇప్పుడు కొనరు. వచ్చే సంవత్సరం మళ్ళీ సంవత్సరం